పెద్దపల్లి జిల్లా మంతని చిల్లపల్లిలో శ్రీ వీరప్ప స్వామి కామరతి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వైశాఖ శుద్ధ అష్టమి నాడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 25 వరకు జరగనున్నాయి. 10 రోజుల పాటు జరిగే వేడుకలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా గ్రామస్తులంతా బోనాలతో ఊరేగింపుగా వచ్చి స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. నిత్యం ఓ ఆధ్యాత్మిక క్రతువు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి చేరుకున్నారు. ఉత్సవాలు పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. గొల్ల కుర్ములకు ఇది ఇలవేలుపు పండుగని వీరప్ప స్వామి కామరాతి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని, ఆఖరి రోజున నాగవెల్లి బోనాలతో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. గ్రామంలో 150 కడప అంటే మా కుటుంబం జిల్లా వస్త్రం ఏకమై వీరప్ప కామరాతి అక్క మహాంకారి కళ్యాణ దేవాలయం ఈ బుధవారం నుండి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. మాకు ఒక 10 రోజుల పండుగ వీరప్ప పండుగ వీరప్ప పండుగ పిలుస్తారు. ఆ ఒక్కదానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరికీ ప్రజలందరికీ కూడా అందరికీ నా యొక్క నమస్కారం. మరియు మేము ఈ పండుగను 5 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా చాలా ఘనంగా చేసుకుంటాం. ఈ అవకాశానికి మా అందరి గ్రామ ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినంతో పాటు ఏకాదశి శుభ ముహూర్తం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తులు తెల్లవారుజాము నుంచి తరలివచ్చి పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనం అక్షరాభ్యాసాల కోసం క్యూ లైన్లో భక్తులు బార్లు తీరారు. అమ్మవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాస కుంకుమార్చన పూజలు చేయించారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.